జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సుమారు 400 కోట్ల పైన ఖర్చు పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున నిర్మించడం జరిగింది. సో దీనివల్ల ఈ అంబేద్కర్ విగ్రహం పెట్టినాక జగన్మోహన్ రెడ్డికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రజల దగ్గర జగన్మోహన్ రెడ్డికి చాలా మంచి గుర్తింపు వచ్చింది. నిజంగా మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగ్ పడిందిరా అంటే అది ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లే పడ్డాయి జగన్ గారికి. ఇప్పుడు కూడా జగన్ గారు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా, ఏ విలేజ్ వచ్చినా కూడా వేల మంది వస్తున్నారు. వాళ్ళు కానీ చూస్తే మీరు ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలో ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. సో 2 డేస్ కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు దాటింది. రీసెంట్గా విజయవాడలో నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కరెంట్ ఆఫ్ చేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వెళ్ళి ఆ అంబేద్కర్ విగ్రహం దగ్గర జగన్ గారి నేమ్ ఉంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా నిర్మించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని. సో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ విగ్రహం దగ్గర ఉన్న జగన్ గారి నేమ్ని తొలగించడం జరిగింది. సో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఆ వ్యక్తులు ఎవరో గవర్నమెంట్ తలుచుకుంటే ఒక 24 అవర్స్లో ఆ అంబేద్కర్ విగ్రహం దగ్గర అలా చేసింది ఎవరో వాళ్ళని అరెస్ట్ చేయడం నిమిషం పట్టదు, కూటమి ప్రభుత్వం తలుచుకుంటే. కానీ ఇది జరిగినాక మన రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చాలా ఘోరంగా అవమానం జరిగింది. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, బాగా గమనించండి. నేను చెప్పేది అబద్ధం కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు మైనార్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగా గమనించండి. రీసెంట్గా చూస్తే 30 సంవత్సరాల కష్టపడి ఎస్సీ వర్గీకరణ సాధించిన మందకృష్ణ గారికి ఎస్సీ మాల జాతికి ఎంత తేడా ఉందో చూడండి. ఎస్సీ మాల జాతి వర్గం కిందకి వెళ్ళిపోయింది. ఎస్సీ మాదిగ జాతి వర్గం హై స్థాయిలోకి వెళ్ళిపోయింది. పాతాళానికి వెళ్ళిపోయింది ఎస్సీ వర్గం. ఎస్సీ మాల జాతి వర్గం పాతాళంలో ఉంది. ఎప్పుడు పైకి లేయాలి? ఎప్పుడు రావాలి మీరందరూ? పేరుకేమో ఎస్సీ, ఎస్టీ, బీసీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్ కల్పించడం చెప్పుకుంటున్నారు. కేవలం చెప్పుకోవడానికే, నోటి మాటల ద్వారా చెప్పుకోవడానికే, కానీ దేనికి పని చేసి చూపించడానికి పనికిరావు అవన్నీ. సో నిజంగా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అలా జరిగిన సంఘటన చూసినాక నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అంబేద్కర్ గారి విగ్రహం జగన్ గారు పెట్టింది మనందరికి తెలిసిన విషయమే. కానీ దీనికి 450 కోట్లు దాకా ఖర్చు అయింది. తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే 150, మహా అయితే 200, అంత కూడా కాదు, 150 కోట్లు ఖర్చు అయింది. కానీ అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది. అంబేద్కర్ విగ్రహం తెలంగాణ రాష్ట్రం నేను వెళ్ళి చూశాను కానీ ఆ రోజు కేసీఆర్ గారు ఓపెన్ చేశారు, బయట నుంచే చూసా. మెయిన్ రోడ్డు ఉంటుంది, ఆ ట్యాంక్ బండ్ సెక్రటరేట్ రోడ్డు, నేను దూరం కూడా చూసాను, దగ్గరికి ఎవరిని అలో చేయాల. ఇప్పుడు కూడా కేసీఆర్ గారు ఓపెన్ చేసి ఇన్ని రోజులు అయింది కదా, ఇంచుమించు సంవత్సరం అవుతున్నా కూడా అంబేద్కర్ గారి విగ్రహం కింద లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీ లోపలికి ఇంతవరకు ఏ ఒక్కరిని అలో చేయాల. బాగా గమనించండి, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎవడైనా సరే అంబేద్కర్ గారి విగ్రహం లోపల ఉన్న లైబ్రరీ ఏ ఒక్కడైనా వెళ్ళి చూశాడా? సాధారణమైన ప్రజలు లేదు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీ లోపలికి ప్రతి ఒక్కడు వెళ్ళి చూస్తున్నాడు. తెలంగాణకి మనకు తేడా చూడండి. అక్కడ 150 కోట్లు అయితే ఇక్కడ 450 కోట్లయింది. కానీ అక్కడ పనితీరు, ఇక్కడ పనితీరు చూడండి. ఎంత ప్లేసు అంబేద్కర్ చుట్టుపక్కల ఉంది, అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎంత ఓపెన్ ప్లేస్ ఉంది. ఒక టూరిస్ట్ ప్రాంతం అయింది ఇప్పుడు విజయవాడ. ఇక్కడ అంబేద్కర్ గారు విగ్రహం ఉందని చెప్పి కేవలం కొండ మీద అమ్మవారిని దర్శనం చేసుకుని కిందకు వచ్చి అంబేద్కర్ని చూసి ఆ విగ్రహం దగ్గర ఎట్లా ఉంది, లోపల లైబ్రరీ ఏ విధంగా ఉంది మొత్తం చూసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు వెళ్తున్నారట. కానీ ఇప్పుడు ఈ సంఘటన జరిగినాక నాకు తెలిసి అటు సైడ్ ఎవడు పోడు, ఇంకా భయపడతాడు ఎవడైనా అటు వెళ్ళాలంటే. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు జరిగిన ప్రాంతాన్ని
పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించి పూర్తిగా ఎవరు ఇలాంటి సంఘటనలు చేశారు, దీని వెనక ఎవరున్నారు అని నిఘా పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద. ఒకవేళ కూటమి ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకోకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి అవమానకరం. అది నిర్మించింది కట్టింది జగన్మోహన్ రెడ్డి అయి ఉండొచ్చు, కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అలాంటి దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలి. సో ఇంకోటి కూడా చెప్తా, గతంలో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఆ నేమ్ తొలగించడం జరిగింది. సో ఆ రోజు కూడా నేను ఖండిస్తున్నా జగన్ గారిని. అది చేయడం కూడా జగన్ గారు తప్పే. కానీ వాళ్ళు చేశారని చెప్పి మీరు చేస్తే అప్పుడు దానికి వాళ్ళకి మీకు తేడా ఉంది. వాళ్ళు తప్పు చేశారు, మనం కూడా తప్పు చేసుకుంటా పోతే దానికి ఏమైనా వాల్యూ ఉంటుందా? సో దీనికి అనుగుణంగా ఎవరు చేసినా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం తక్షణమే యాక్షన్ ఆ దోషులని అరెస్ట్ చేసి వాళ్ళ కఠినమైన శిక్షలు విధించాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైనా సరే ఇలాంటి తప్పులు చేసిన వ్యక్తులని ఏ ఒక్కడిని వదిలిపెట్టద్దు. రాండి, రోడ్డు మీదకి రాండి, నిలదీయండి, ఖండించండి. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనం నిజంగా ఆయన పెట్టిన రిజర్వేషన్ భిక్షని మనం ఫాలో అవుతున్నట్టు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారికి అవమానకరం ఎక్కడైతే జరిగిందో అక్కడ నిలదీసి అడగండి, ప్రతి ఒక్కరిని ఎదిరించండి. థ్యాంక్ యూ.